హలో, నేను నైట్ కోర్టు మూవీ చూడడం జరిగిందండి. మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్న విషయం ఇంట్లో తెలిసిపోతుంది. అమ్మాయి ఇంట్లో వాళ్ళ అబ్బాయిపై పాక్సో కేసు బుక్ చేస్తారండి. ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి, అంటే 18 సంవత్సరాల కంటే ఆ అమ్మాయిది తక్కువ వయసు. కేసులో తప్పేది ఫైనల్ గా అబ్బాయి బయటకు వచ్చాడు లేదనేది మూవీ ప్లాట్ అండి. మూవీ కోసం చెప్పాలంటే మూవీ చాలా బాగుందండి. బలగం తర్వాత ప్రియదర్శికి ఒక మంచి మూవీ పడింది. మూవీలో యాక్ట్ చేసి అమ్మాయి అబ్బాయి చాలా బాగా యాక్ట్ చేశారండి. చాలా బాగా నచ్చింది వాళ్ళ యాక్టింగ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సాయి కుమార్ గారి కోసం చెప్పాలంటే, ఎల్రు 10 సెకండ్ మౌనాచరణ. సాయి కుమార్ గారి సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుందంటే ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శివాజీ గారు చేసిన యాక్టింగ్ ఆ క్యారెక్టర్ లో వేరే వాళ్ళని ఊహించుకోలేకపోయామండి. క్యారెక్టర్ పై మనకి ఎప్పుడు కోపం వస్తుందంటే ఆ క్యారెక్టర్ తో మనం ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఇలా నాకు అదే జరిగిందండి. మూవీలో చాలా చోట్ల శివాజీ గారు ఎప్పుడు ఎంటర్ అవుతారని వెయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. పాజిటివ్స్ వచ్చేసి శివాజీ గారు కాస్ట్ అండ్ స్టోరీ రైటింగ్, డైరెక్షన్ అండి. నెగిటివ్స్ వచ్చేసి మ్యూజిక్ అంతే లేదండి. అండ్ స్క్రీన్ ప్లే ఆల్సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ముందే కనిపెట్టవచ్చు. దట్స్ ఇట్ గైస్, మై రివ్యూ. ఆ రేటింగ్ వచ్చి 3.2.